నెక్స్ట్ అండి, కాపు కాస్తున్న నేతలు ఏపీలో కుల రాజకీయాలు. ముద్రగడ్డ పద్మనాభం గారి దగ్గరికి వాళ్ళ ఉదయం నుంచి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కుదరలా. కాంగ్రెస్ వాళ్ళు షర్మిలకి ఇంకా తెలిసినట్లేదు, పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. లేనట్లయితే వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా, అంటే ఆయన అడుగులు ఎటు వేస్తున్నాడు అనేది క్లారిటీ లేదు. ఆయన వైసీపీలో నుంచి చేస్తారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు, జగన్మోహన్ రెడ్డి గారితో పరోక్షంగా ప్రత్యక్షంగా ట్రావెల్ చేశారు. ఇప్పుడు వైసీపీలో సీటు పరిస్థితి విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అసలు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయన గెలుపు అనేటువంటిది ఉండదు అనేది కొంత అర్థమై ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఇంకా పోటీగా ఉండదగిన అవకాశం, మరి అదొక కారణం అయి ఉండొచ్చు. రాజకీయ పరంగా గ్రౌండ్లో నుంచి ఒత్తిడి, ఎవరైతే ఇప్పుడు జన సైనికులు కానీ, వీరమహిళలు కానీ, లేదా సామాజిక వర్గం వాళ్ళు కానీ ముద్రగడ పద్మనాభం ప్రశ్నిస్తున్నారు. ఏంటి మీ నిర్ణయాలు బాగలేవు అని చెప్పని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎదురొస్తే ఎట్లా కుదిరిద్ది? చాలా కష్టం. పవన్ కళ్యాణ్కి ఎదురొస్తే ఢీ కొడితే ముక్కలు అయిపోవటం, ఇంకంతకంటే ఏమీ లేదు చేయగలిగింది. అందుకని ఎవరు ఆ ఢీ కొట్టడానికి ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. ఆ నేపథ్యంలోనే కొంతమంది వెళ్ళి అలా మీరు ఎదురు రావటం లేదా మీరు పరోక్షంగా ఇచ్చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో మీరు సామాజిక వర్గానికి అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకొని వెళ్లాల్సిందే. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చేసినంత అన్యాయం ఇంకెవరూ చేయలేదు. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించడం లేదా ఆ పార్టీ వైపు వెళ్ళటం అనేటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కూడా కొంతమంది ఒత్తిడి చేస్తున్నట్లున్నారు. మొత్తానికి ఆయన గంట మోగిచ్చేశారు. మరి అది ఇప్పుడు మొత్తానికి అది ఎటు సౌండ్ ఎద్దో చూడాలి. అంటే ఇవన్నీ ఏంటంటే మరీ ఎక్కువ చాదస్తం కూడా ఉండకూడదు రాజకీయాల్లో. ఎక్కువ ఏమంటాం దాన్ని, తన చుట్టూ ఉండాలి లేదా తన చుట్టూ ఇది అవ్వాలనుకోవటం కూడా మంచిది కాదు. వయసులో పెద్దవాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రాష్ట్రం ఫస్ట్ ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, కులాలు తర్వాత ముఖ్యం. ఏ కులానికి ఆ కులం ముఖ్యం అంతే. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేద్దాం, లేదా ఇంకోరిని డ్యామేజ్ చేద్దాం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వారికి ఇంతవరకు? మరి 5 సంవత్సరాల్లో కనీసం వారికి అపాయింట్మెంట్ కూడా ఇచ్చినట్లేదు నాకు తెలిసి. మరి 5 సంవత్సరాలుగా లెటర్లు రాస్తూ ఉన్నాడు ఆయన కూడా. మరి ఎలా? ఇట్లాంటి చాలా నాయుడు టీడీపీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 5% రిజర్వేషన్ ఇచ్చారండి కాపు వాళ్ళకి, కానీ ఈయన వచ్చిన తర్వాత తీసేశారు. అదే ఆ విషయం మీద కూడా ఈయన గట్టిగా ఫైట్ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి మీద. ముద్రగడ మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి ముద్రగడ గారు సౌండింగ్ అయింది. జ్యోతుల్ నెహ్రూ గారు బయట, జ్యోతుల్ నెహ్రూ గారు బయట, మొత్తానికి టీడీపీ వాళ్ళు, ఇటు జనసేన వాళ్ళు, ఇటు వైసీపీ వాళ్ళు, అటు కమ్యూనిస్టులు, కాంగ్రెస్, కే పాల్ ఆయన చెప్పండి పాపం, ఆయన ఉన్నాడా? నేను ఎవరో రానిలేదని ఆయన పాపం బాగా కోప్పడ్డాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ లోపలికి రానివ్వలేదండి, చెప్పించాడండి జగన్మోహన్ రెడ్డి. ఓహో, చెప్పించారా? వద్దు అయితే కేపాల్ గారు అక్కడ బాగుద్దని చెప్పండి. చెప్పిస్తే ముద్రగడ్డ అనుచరులు ఊరుకోరు, బాధేస్తారు, లేనిపోయింది అనవసరంగా అట్లా వెళ్ళొద్దని చెప్పండి. జ్యోతుల్ నెహ్రూ గారు బయట వేసిందని తీసుకో. జ్యోతుల్ నెహ్రూ గారు బయట దాన్ని మా ఇద్దరు కలయి కానీ నేను వచ్చింది ఏదైతే కోటి శివలింగాలు మట్టి లింగాలు చేసి కోటి శివలింగాక్షరం చెయ్యాలని చెప్పేసి ఉంటాను గిరిపాకలో. దాన్ని ఒక్కసారి వచ్చి చూసి ఆశీర్వదించి వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం కోసమే నేను రావడం జరిగింది. నేను తక్కువ వస్తా ఉన్నారు, కానీ చాలా పెద్ద కార్యక్రమం తరపుంటే చాలా సంతోషం కూడా. రెండోది మురళి గారు. మురళి ఏంటి పద్మనాభం గారి పరిస్థితి ఏంటి? ఎటువైపు? పద్మనాభం గారు అయితే కనుక సార్, పద్మనాభం గారు అయితే దాదాపుగా కూడా జనసేన పార్టీ వైపు జాయిన్ అవడానికి సన్నద్ధం అయ్యారు సార్. ఎందుకంటే జనసేన టీడీపీ కూటమి ఒకే ప్రకంగా ఉంది కాబట్టి జనసేన వైపు వెళ్లేందుకు ఆయన సన్నద్ధమైనట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం సార్. అయితే ఇక్కడ ఒక విషయం సార్, నేను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఎక్కడ పోటీ చేయనని చెప్పి గతంలో ప్రకటించారు ముద్రగడ పద్మనాభం. కానీ ఏదైతే మీరు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాశారు, ఆ లేఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు స్పందించాలని మీరు చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ లేఖ రాసిన తర్వాత ఆ లేఖతో ఆయన ఆగిపోలేదండి. కాపు పెద్దల దగ్గరికి రాయబారాలు పంపిస్తున్నారండి ఆయన. అంటే కాపులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నమా, లేకపోతే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారండి. అటువంటి పెద్దన్న పాత్ర ఈరోజు పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారనేది కొంత
ఆలోచించవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నేతల్ని ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి పంపించి మాట్లాడితే ముద్రగడ పద్మనాభం గారు సానుకూలంగా స్పందించారు. సానుకూలంగా స్పందించి ఆయన తనకున్నటువంటి కోరికలు వాళ్ళ అబ్బాయికి ఎక్కడో పిఠాపురం గాని పెద్దాపురం గాని పోటీ చేసే అవకాశం కల్పించాలని, మీరు అవకాశం ఇస్తే నేను కూడా పోటీ చేస్తానని నేను 2 స్థానాలు అడిగినట్టుగా తెలుస్తుందండి. అయితే అది అధికారికంగా ఎక్కడ రాలేదండి. అయితే ముద్రగడ్డ పద్మనాభం సానుకూలంగా స్పందించడంలో గతంలో ముద్రగడ్డతో పనిచేసినటువంటి కాపు ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది కీలక నేతలు గత 2 రోజులుగా కూడా ముద్రగడ్డ పద్మనాభం దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్కి మనం మద్దతు ఇవ్వాలి, ఇప్పుడు వైసీపీలోకి వెళ్తే మనకు కరెక్ట్ కాదు, మనకున్న రిజర్వేషన్ తీసేది అన్ని ఆయన మొత్తం మీద ఒప్పించారండి. పవన్ కళ్యాణ్ కబురు పంపేగా ఆయన ఒప్పుకున్నారని నేను చెప్పను కానీ సార్, మొత్తం మీద వారందరూ కూడా ఒత్తిడి వచ్చిందండి. కాపు సామాజిక వర్గం నుంచి ఆయన మీద ప్రెషర్ వచ్చిన తర్వాతే ఆయన మెత్తబడి పవన్ కళ్యాణ్ తో కలవటానికి ఇష్టపడినట్టుగా తెలుస్తుంది. సరే, ముద్రగడ్డ పద్మనాభం గారి ఎపిసోడ్ ఇలా జరుగుతుండగానే ఈ రోజు హరిరామ్ జోగయ్య గారు కూడా కొద్దిసేపటి క్రితం మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారండి. మంగళగిరి పార్టీ కార్యాలయం దాదాపుగా కూడా 45 నిమిషాల సేపు ఆయన పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఆయన వర్తమాన రాజకీయాలు తాజా పరిస్థితులపై చర్చించామని చెప్తున్నారండి. అయితే ముద్రగడ్డ పద్మనాభం చేగొండ హరిరామ జోగయ్య 2 వేరు వర్గాలుగా ఉన్నారు. ముద్రగడ్డ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా ఉన్నారు. చేగొండ హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులుగా పెట్టి దాన్ని నడుపుతూ కూడా జనసేనకి ఎఫిలిటేటెడ్ గా ఆయన పనిచేస్తున్నారు. సరే, ఈ ఇద్దరు కూడా గతంలో మంత్రులుగా మాజీ మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది, ఎంపీలుగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే వీరిద్దరిని పవన్ కళ్యాణ్ తీసుకుంటే కనుక పార్టీలో ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన అంశమే సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి 2 కూడా చేగొండ హరిరామ జోగయ్య ముద్రగడ్డ పద్మనాభం ఇద్దరు కూడా కత్తి మీద స్వాములు అంటాడు. ఎందుకంటే తాజా రాజకీయాలలో పెద్ద యాక్టివ్ గా లేకపోయినప్పటికీ గత రాజకీయాల్లో పనిచేసినటువంటి ఉద్దండులే కాపు సామాజిక వర్గాన్ని చెరుకు పక్కన పట్టు కూర్చున్న నాయకులు కనుక ఎట్లా వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేస్తారనేది కూడా చూడాలి సార్. అయితే మొత్తం మీద ముద్రగడ్డ అయితే మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో రావడానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సార్. ఓకే, రైట్, అయితే మంచిది. నెక్స్ట్ రాజ్కుమార్ గారిని తీసుకున్నాను. రాజ్కుమార్, ఇప్పుడే చదువుతున్నటువంటి బ్రేకింగ్ ఏంటంటే ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారికి కేటాయిస్తున్నట్లుగా ఫైనల్ అయినట్లుగా సమాచారం. అంటే ఒంగోలు ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ ప్రకంపనలో మరికొద్దిసేపట్లో 3వ జాబితా విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సీఎం క్యాంప్ ఆఫీస్కి మంత్రి బొత్స అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా రావటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో జరగబోతున్నటువంటి లిస్టు ప్రకటనలో ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు ఎంపీగా వైవి సుబ్బారెడ్డిని ప్రకటించబోతున్నారని, మరి అక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డికి టిక్కెట్టు క్యాన్సిల్ అయిపోయిందని, టిక్కెట్ నిరాకరించానని, అదేవిధంగా ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా టిక్కెట్టు అవుట్ అని, అది నన్ను ఇండైరెక్ట్గా గెట్అవుట్ అన్నారు పాపం ఇంట్లో నుంచి. కలవకపోతే 3 రోజులు ఇంటికి పోతే కలవకపోతే ఏమంటారు అది. మరి అటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇక ఇప్పుడు ఈ నేపథ్యంలో మరి అక్కడ రాజకీయ సమీకరణాలు అన్నీ కూడా మారబోతున్నాయి అనుకోవాలి. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారికి రాజ్యసభ ఇస్తారని భావించారు, కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లేకపోవటం, గతంలో ఆయన ఎంపీగా పనిచేశారు, 2014-19 వరకు పనిచేశారు. ఆ టైంలో 19లో కూడా మళ్ళీ ఆయన సీటు ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ప్రభంజనంలో వైవి సుబ్బారెడ్డి గారికి ఒంగోలు ఎంపీ సీటు వద్దు అన్న నేపథ్యంలో అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు రావటం, ఆయనకి ఇవ్వటం జరిగింది. అంతా రాజకీయంగా ఇటు అవుతుంది అటు అవుతుంది, అంతా ఫుట్బాల్ ఆడినట్టు ఆడేసుకుంటున్నారు అటు ఇటు రాజకీయాలు. సరే, దీంట్లో భాగంగా ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు ఆయన్ని తెర మీద తీసుకొస్తున్నట్టున్నారు. ఇక వారితో పాటు చాలామంది ఇప్పుడు లిస్టు ప్రకటన పోతుంది. రాజ్కుమార్ అన్నట్టున్నాడు. రాజ్కుమార్ సార్, ఏంటి ఎవరికి లిస్ట్ ఫైనల్ కాబోతుంది? మరి కొద్దిసేపట్లో ప్రకటన ఉందా? సార్ మరి కొద్దిసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది సార్, ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి మంత్రాలన్నీ కూడా క్యాంపు కార్యాలయం వేదికగా సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా ముఖ్య నేతలందరూ కూడా పార్టీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు సార్. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన దీనికి జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతాం సార్. కొద్దిసేపటి కిందటే తిరువూరుకి సంబంధించినటువంటి మాజీ టీడీపీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు సార్. కొద్దిసేపట్లో ఈ లిస్టులో ఆ పేరు కూడా వచ్చేటువంటి అవకాశం చాలా ఏమాత్రం కూడా తీసుకోలేదు సార్. ఖచ్చితంగా ఆయన సతీమణి ఆ సీటు కేటాయించి సమాచారం ఉంది సార్. ఎందుకంటే నిన్న ఎవరెవరికి ఉంది ఇంకా లిస్టులో? ఇప్పుడు ఎవరెవరు ఒంగోలు వైవి సుబ్బారెడ్డికి ఫైనల్ అయింది అంటున్నారు ఏంటి?
అంటే దాదాపుగా అది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం సార్. ఇప్పుడు ఆల్రెడీ కొద్దిసేపట్లో ఆ లిస్ట్ అధికారికంగా ఉంది సార్. ఎవరైతే ఈ లిస్టులో మూడో లిస్టు దాదాపుగా ఎంపీ అభ్యర్థుల్ని ఎక్కువ మందిని ఖరారు చేసే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది సార్. 20 నుంచి 25 మంది అభ్యర్థులను కొద్దిసేపట్లో మూడో జాబితాలో వీరందరినీ ప్రకటించబోతున్నట్టు సమాచారం అందుతుంది సార్. మనకు కనుక చూస్తే రాజమండ్రి ఎంపీగా మనకి వివి వినాయక్ గారి పేరు వినపడుతుంది సార్. కర్నూలుకి ఎంపీగా గుమ్మనూరు జయరామ్ని ఎవరైతే సిట్టింగ్ మంత్రిగా గతంలో పనిచేశారు, ఇప్పుడు కూడా సీనియర్ నేతగా ఉన్నారు సార్ పార్టీకి, ఆయన్ని గుమ్మనూరు జయరామ్ని పంపించేటువంటి అవకాశం ఉంది సార్. అయితే మన విశాఖ ఎంపీకి కనుక చూస్తే బొత్స సత్యనారాయణ గారి మిస్సెస్ సార్ బొత్స ఝాన్సీ గారి పేరు ఇందులో వినపడుతుంది సార్. అయితే కాకినాడ ఎంపీగా కనుక చూసుకుంటే సార్ చల్మల్ శెట్టి సునీల్ అనేటువంటి అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దింపబోతామని సార్. ఇంకోటి కనుక చూస్తే సార్ విజయవాడ నుంచి దాదాపుగా కేసినేని నాని గారి పేరు ఖరారైంది సార్. నిన్న కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సార్. టీడీపీని దాదాపుగా ఎన్టీఆర్ అదేవిధంగా కృష్ణా జిల్లాలో మొత్తం కనుక 60% ఖాళీ చేస్తామని చెప్పారు. అందులో భాగంగా ఇందాక కూడా ఆయన ఒక ట్విట్టర్ వేదికగా కూడా ఒక ట్వీట్ వదిలేరు సార్. ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి నల్లగట్ల స్వామిదాస్ అందులో ఫొటోస్ ట్యాగ్ చేసి ఇది ఆరంభం మాత్రమే అని చెప్పారు సార్. అది కనుక ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సార్ వైవి సుబ్బారెడ్డి గారి పేరు కూడా దాదాపుగా ఖరారైనట్టు వినపడతా ఉంది సార్. అమలాపురం నుంచి కూడా ఉన్నమట్ల ఎలైజా ఎవరైతే చింతలపూడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎలైజాను అక్కడ స్థానచలనం చేసి ఎంపీగా ప్రమోట్ చేసింది సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడి నుంచి ఉన్నమట్ల ఎలైజా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది సార్. ఎవరైతే ఇంకోటి కనుక సార్ ఎమ్మెల్యే పేర్లు కూడా మనకి దాదాపు కొన్ని ఖరారైనట్టు తెలిసింది సార్. చింతలపూడి నుంచి ఎవరైతే ఇప్పుడు ఎలైజాని మార్చి ఎవరైతే విజయరాజు పేరు కాస్త కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తా ఉంది సార్. ఆలూరు నుంచి కూడా చూసుకుంటే సార్ ఆలూరు నుంచి విరూపాక్షి పేరు కూడా వినపడతా ఉంది సార్. చిత్తూరు నుంచి కనుక చూస్తే సార్ విజయానంద్ రెడ్డి, గూడూరు నుంచి మేరుగా మురళి సార్, మార్కాపురం నుంచి జె వెంకట్రావు సార్, నందిగొట్కూరు నుంచి గంగాధర్ అనేటువంటి కొత్త అభ్యర్థి సార్. మొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆల్రెడీ లబ్బి వెంకటస్వామి అనేటువంటి మాజీ ఎమ్మెల్యేని కూడా తీసుకుని వచ్చి అక్కడ ఆర్దర్కి ఉన్నటువంటి పరిస్థితి బాగోలేదని చెప్పి ఎవరికైతే ఈయనకి తీసుకొచ్చి లబ్బి వెంకటస్వామిని కూడా తీసుకుని వచ్చి ఈయనకి సీటు కేటాయించాలన్నారు. కానీ ఇక్కడ మనకి గంగాధర్ అనేటువంటి కొత్త అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించుతున్నట్టు మనకి సమాచారం. పెందుర్తి నుంచి సార్ వైజాగ్కి సంబంధించి పెందుర్తి నుంచి అదీప్ రాజుని మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దించబోతోందని తెలుస్తుంది సార్. దర్శి నుంచి కనుక బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సార్, అలాగే నెల్లూరు నుంచి కృపాలక్ష్మి సార్, రాయదుర్గం నుంచి మిట్ట గోవిందరెడ్డి, మడకసిరి నుంచి శుభకుమార్ సార్. అదేవిధంగా ఈ సంక్రాంతి తర్వాత సార్ దాదాపుగా కొవ్వూరు గోపాలపురం నుంచి కూడా కొన్ని పేర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది సార్. ఇప్పటికీ అంటే మూడో లిస్ట్ మాత్రమే అయిపోలేదు సార్, ఇంకా కొన్ని మార్పులు చేర్పులు ఈ నెలాఖరు వరకు ఉంటాయి సార్. అంటే ఎన్ని లిస్టులు అవుతాయి అనేది మనకి చెప్పలేకపోతున్నాం సార్. ఎందుకంటే ఇక్కడ టీడీపీ జనసేన ఒకవైపు బలంగా ప్రజల్లోకి వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ సామాజిక సమీకరణాలు ఎమ్మెల్యేని గ్రాఫ్ను కూడా ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకుంటుంది సార్. అక్కడ పూర్తిగా ఇప్పటికే సర్వేలన్నీ కూడా ఆధారంగా దృష్టిలో పెట్టుకుని సీట్లు మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు సార్. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో కూడా క్యాంపు కార్యాలయానికి పిలిచి మీకు ఎందుకు సీట్ ఇవ్వలేకపోతున్నాం ఏంటి అనేది అర్థం చేసుకోమని చెప్తున్నారు సార్. కానీ ఎవరైతే ఈ గ్రాఫ్ బాగున్న ఎమ్మెల్యేలను కూడా కొంతమందిని పక్కన పెడితే వారందరూ కూడా ఆవేదనకు గురవుతున్నారు సార్. ఎవరైతే మొన్న మనం చూసాం సార్ కాపు రామచంద్రారెడ్డి గారు చాలా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, అనంతపురం రాజకీయాల్లో చాలా కీ రోల్ పోషించగలిగినటువంటి నేతగా మనం భావించాం. ఆయన సైతం కూడా ఈ సర్వేలని ఆధారం చేసుకుని సర్వేలు బాగాలేదని చెప్పి ఆయన్ని పక్కన పెట్టేసారు సార్. అట్లా ఇది జరుగుతున్నాయి సార్. మరి కాసేపట్లో లిస్టు కూడా ప్రకటన అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది సార్. ఓకే, వచ్చారా లైవ్ మాట్లాడుతున్నారా? వస్తారు సార్ కొద్దిసేపట్లో. ఆల్రెడీ మంతనాలు అయితే జరుగుతున్నాయి సార్. ఇప్పటికీ కొంతమందిని జాయిన్ చేసుకుంటున్నారు. ఈ లిస్టు నిన్న ఎవరైతే కేసినేని నాని అఫీషియల్ గా జాయిన్ అవ్వలేదు, ఒకవేళ ఆయన పేరు ముందే ప్రకటిస్తారా లేదంటే ఏంటనేది కూడా చూడాల్సిన. రైట్. నెక్స్ట్ అండి షర్మిల వద్దంటోన్న హర్ష కుమార్ మళ్ళీ హస్తం గూటికి జయసుధ.